నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర గవర్నర్గా 3 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న బిశ్వభూషణ్ హరిచందన్ తనకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపిన గవర్నర్. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఘనంగా రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమం. ప్రజాస్వామ్యం వల్లనే రాష్ట్రపతిగా దేశ సేవ చేసేందుకు అవకాశం కలిగిందన్న రామ్నాథ్ కోవింద్. ఆజాదీ కా అమృత మహోత్సవాలను బలోపేతం చేసేందుకు డిజిటల్ జ్యోతిని ఏర్పాటు చేశామన్న ప్రధాని. జ్యోతి ద్వారా స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించాలని పిలుపునిచ్చిన మోదీ. మీడియా కథనాలపై స్వీయ నియంత్రణ అవసరమన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. తీర్పులపై అవగాహన లేకుండా సమస్యలపై నడిపే చర్చలు హానికరమన్న జస్టిస్ ఎన్వి రమణ. రైతుల సాగుకు కావలసిన నీటిని సకాలంలోనే అందిస్తామన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అంబటి రాంబాబు. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు పూర్తయ్యాయి. 2019వ సంవత్సరం జూలై 24వ తేదీన రాష్ట్ర గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ 3 ఏళ్ల ప్రయాణం గొప్పగా సాగిందన్నారు. ఎన్నాళ్లు తనకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజా సంఘాల సభ్యులకు గవర్నర్ కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులోనూ అందరి నుండి అదే అభిమానాన్ని పొందుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సోదర సోదరీమణులు అందరికీ నమస్కారం. It is 3 years since I have assumed charge as Governor of Andhra Pradesh, and I deem it a privilege and honor to continue to serve the people of Andhra Pradesh. Andhra Pradesh is historically called as the rice bowl of India, as it is endowed with abundant water resources in the Krishna-Godavari Delta region. Andhra Pradesh is also well known for its ancient history and culture and heritage. The President's Fleet Tribute 2022 held in Visakhapatnam in the February this year was inaugurated by Honorable President Sri Ramnath Kovind ji and graced by First Lady Srimati Savita Kovind and Defence Minister Sri Rajnath Singh and other dignitaries. It was an historic and a proud moment for the state, as it was a spectacular event and a treat for the eye, with as many as 60 ships and 55 helicopters displaying the mighty power in mega event. The President's Fleet Tribute 2022 was followed by another landmark event, Milan 2022, held in March, in which India's Navy's largest multilateral exercise was held for the first time in Visakhapatnam for the people of Andhra Pradesh, that our Honorable Prime Minister Sri Narendra Modi ji has unveiled the 30-foot bronze statue of Mannam Birudu Sri Aluri Sitaram Raju at a program held recently in Bhimavaram, West Godavari district. It was a great privilege for me to participate in the program to honor the great revolutionary freedom fighter Sri Aluri Sitaram Raju, which held dear to their heart by the people of the state and whose name still
reverberates and around the Mannam district. భారత్లో ఉన్న ప్రజాస్వామ్యం కారణంగానే తనకు రాష్ట్రపతిగా దేశానికి సేవ చేసే అవకాశం కలిగిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా పదవీ కాలం ముగియనుండటంతో రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమం పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ విజయవంతంగా 5 ఏళ్లు పూర్తి చేసి తన పరిపాలనా కాలంలో అనేక నిర్ణయాలను తీసుకుని దేశాభివృద్ధికి దోహదం చేశారన్నారు. दोनों सदनों के सदस्यों के लिए आज गर्व का अवसर है कि जब वे राष्ट्र की ओर से आपके प्रति कृतज्ञता, सम्मान, श्रद्धा और साधुवाद व्यक्त करने के लिए एकत्रित हुए हैं. भारत गणराज्य के राष्ट्रपति के रूप में 5 वर्ष के कार्यकाल के दौरान आपने इस सर्वोच्च पद की गरिमा और शालीनता को नव उत्कर्ष प्रदान किया है. इसके लिए हम सब हृदय से आपका आभार प्रकट करते हैं. आप राष्ट्रपिता महात्मा गांधी, बाबा साहेब अंबेडकर, श्यामा प्रसाद मुखर्जी व पंडित दीनदयाल उपाध्याय जैसे महान नेताओं से प्रेरित रहें. आपकी सरलता, विनम्रता तथा परहित को स्वहित से अधिक महत्व देने के स्वभाव से ये स्पष्ट है कि आपने इन महापुरुषों के विचारों और शिक्षाओं को अपने जीवन में अनुसरण किया है. हमें पूर्ण विश्वास है आपके विचार तथा आपका व्यक्तित्व वर्तमान के साथ भावी पीढ़ी के लिए भी प्रेरणा स्रोत बने रहेंगे. हम आपके स्वस्थ जीवन और दीर्घायु होने की कामना करते हैं. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ప్రజలకు సామాజిక న్యాయాన్ని చేసేలా కృషి చేయాలన్నారు. భారత ప్రజల ద్వారా రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం కలిగిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా మహనీయులు మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించారని, ఇది మనకెంతో గర్వకారణమని తెలిపారు. రాష్ట్రపతిగా పరిపాలనా కాలంలో కర్తవ్యాలను నిర్వహించేందుకు తన వంతు కృషి చేశానని రాష్ట్రపతి పేర్కొన్నారు. एक विशेष स्थान है और सदैव बना रहेगा. आप सबके लिए ये विशेष गौरव की बात है कि आप सब भारत की जनता के निर्वाचित प्रतिनिधि हैं. भारत की जनता ने आप सब के माध्यम से मुझे राष्ट्रपति के रूप में चुनकर देश की सेवा करने का अवसर प्रदान किया. इसके लिए मैं देशवासियों का सदैव आभारी रहूंगा. सर्वशक्तिमान ईश्वर की कृपा से जिस दायित्व को निभाने का अवसर मुझे प्राप्त हुआ, उसका निर्वहन आप सभी के सहयोग के बिना संभव नहीं था. इसके लिए मैं आप सबका भी आभार व्यक्त करता हूं. अपने कार्यकाल के दौरान मैंने अपनी पूरी क्षमता से अपने कर्तव्यों का निर्वहन करने का प्रयास किया है. आप सबने मेरे प्रति जिस अटूट विश्वास का परिचय दिया, उसके बल पर मैं अपने कर्तव्यों को भली भांति निभा सका. राष्ट्रपति और सांसद गण उसी विकास पथ के सह यात्री हैं जो हमारे देश को प्रगति की उच्चतर उपलब्धियों की ओर ले जा रहा है. इस पथ को प्रशस्त करने वाली महान विभूतियों ने हमारे संविधान की रचना करके हमारी लोकतांत्रिक व्यवस्था की नींव रखी. यद्यपि संविधान सभा के सदस्यों को ही हमारे संविधान की रचना का श्रेय जाता है, लेकिन वह ऐतिहासिक कार्य उन्होंने भारत के लोगों के प्रतिनिधि के रूप में किया था. इसीलिए हमारा संविधान हम भारत के लोगों द्वारा अंगीकृत, अधिनियमित और आत्मार्पित किया गया है. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో స్వాతంత్ర సమరయోధులకు డిజిటల్ జ్యోతి ద్వారా నివాళులు అర్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
డిజిటల్ జ్యోతి సాంకేతికతను ఉపయోగిస్తోందని, మనం అర్పించే నివాళులు ఈ జ్యోతి యొక్క ప్రకాశాన్ని పెంచుతుందని తెలిపారు. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఇదే మనం స్వాతంత్ర్య వీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి వీడియోను ప్రధాని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మీడియా తమ కథనాలకు స్వీయ నియంత్రణ అవలంబించడం అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. శనివారం జార్ఖండ్ హైకోర్టులో జస్టిస్ సత్యభ్రత సిన్హా స్మారకార్థం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయం తీసుకోవడానికి కష్టంగా ఉన్న సమస్యలపై మీడియా కంగారు కోర్టులను నడుపుతోందన్నారు. తీర్పులపై అవగాహన లేకుండా సమస్యలపై నడిచే చర్చలు ప్రజాస్వామ్యానికి హానికరమని తెలిపారు. When false narratives are created about the supposed easy life led by judges, it is difficult to swallow. People often complain about the long pendency of the cases at all levels of the Indian judicial system. On multiple occasions, I have highlighted the issues leading to the pendencies and backlog. I have been strongly advocating the need to revamp the infrastructure, both physical and personal, to enable the judges to function to their full potential. సమాజంలోని ప్రతి ఒక్కరికి రెడ్ క్రాస్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శనివారం విజయవాడలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, భారత రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించిన బ్లడ్ డోనర్స్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, రక్తదానానికి మించిన సేవ మరొకటి లేదని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, దాదాపు 4 కోట్ల రూపాయలతో రక్తదాత వాహనాలను ఏర్పాటు చేశామని, త్వరలో మరో 3 వాహనాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అలాగే మొబైల్ టెస్టింగ్ వ్యాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో 5 బ్లడ్ బ్యాంకులకి ఈ మొబైల్ బ్లడ్ డోనర్ వ్యాన్స్ని పంపిస్తున్నాం. అలాగే మొబైల్ టెస్టింగ్ వ్యాన్ కూడా నెల్లూరు జిల్లాకు పంపిస్తున్నాం. ఒక్కొక్క బస్సు 64 లక్షల రూపాయల విలువ గల బస్సు. దాంట్లో 4 ఒకేసారి బ్లడ్ డొనేషన్ చేయడానికి వీలుగా లోపల ఏర్పాటు చేశారు. మరి కలెక్ట్ చేసిన ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ పథకం ద్వారా విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. శనివారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొమరాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ నాయకులతో కలిసి వివరించారు. స్థానిక కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులకు 1వ తరగతి నుంచే స్కాలర్షిప్ను కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. విజిట్ ఇచ్చాను. వ్యాక్సినేషన్ కేంద్రానికి విజిట్ ఇచ్చినప్పుడు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండానే నేను ఐడెంటిఫై చేశాను. యాజ్ సూన్ యాజ్ వెల్ గెట్ ఇట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ది మెడికల్ యూనిట్ అని చెప్పాను. అయిన తర్వాత ఐ కేమ్ టు నో ఇస్టర్డే ఐ విజిటెడ్ వన్ రైల్వే ఆర్యూబీ విజిట్ చేశాను. ఈ భాగం ఎమ్మెల్యే వారు శ్రీనివాస్ గారు మా సర్కార్ తరఫున 6 to 7 ఆర్ఓయూబీలు శాంక్షన్ చేసుకొచ్చినారు. నిన్న యాక్చువల్గా దాన్ని చాలా బాగా ఫినిష్ చేశారు. ఈ 2 monthsలో అవంతా ఫినిష్ చేసి ట్రాఫిక్ ఏమి ఆవశ్యకత ఉండే దాన్ని ఎక్కువగా అన్ని అర్లీనో చేయాలని చెప్పినాను. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శనివారం పూజలు నిర్వహించి ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, వర్షాలు సకాలంలో కురవడం వల్ల అధికంగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో అనుకున్న సమయం కంటే ముందుగానే శ్రీశైలం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లో నీరు సమృద్ధిగా చేరడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతుల సాగుకు కావలసిన నీటిని సకాలంలోనే అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. అధికారులతోనూ స్థానిక శాసనసభ్యులతోనూ ఎంపీ గారితో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం చాలా శుభసూచకంగా చాలా ఎర్లీగా వర్షాలు వస్తున్నాయి. కృష్ణానది, గోదావరి నదిలో రావాల్సిన వాటర్ కన్నా ఎక్కువ వాటర్ పైనుంచి రావడం, మనకున్నటువంటి జలాశయాలన్నీ కూడా చాలా త్వరలోనే ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది రాష్ట్రానికి శుభసూచకమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసమర్థత వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని రాష్ట్ర మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పోలవరం ముంపు గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో కొండలు గుట్టలు ఎక్కి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నారన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు టీడీపీ నాయకులు కార్యకర్తలు బియ్యం కూరగాయలు పంపిణీ చేస్తూ నిర్వాసితులను ఆదుకుంటుంటే అధికార పక్షం చోద్యం చూస్తోందన్నారు. ది బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్, దేశంలో 16 జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును పెట్టుకొని బుర్రలేని వాళ్ళు మీరు డయాఫ్రమ్ వాల్ కట్టారు, స్పిల్వే కట్టలేదు. ఏం తెలుసు, ఏం మాటలు వద్దు లేస్తే డయాఫ్రమ్ వాల్. దేశంలో ప్రపంచంలో అగ్రగామి సంస్థలు బార్ సంస్థ, ఎల్ఎన్టీ సంస్థ జాయింట్ వెంచర్లో గోదావరి వరద ప్రవాహం వచ్చేటప్పుడు 14 నెలలు రికార్డు టైంలో 4 పారా ఒలింపిక్లో భారతదేశానికి 2 సార్లు పతకాలు తీసుకుని వచ్చిన క్రీడాకారిణి జెఫ్రిన్ షేక్ కర్నూలు జిల్లాకు చెందడం గర్వంగా ఉందని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు అన్నారు. టెన్నిస్ విభాగంలో 2017, 2021లో బ్రౌన్స్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా కర్నూలులో జెఫ్రిన్ను కలెక్టర్ కోటేశ్వరరావు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిలు సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జెఫ్రిన్కు కర్నూలులో 10 సెంట్ల ఇంటి స్థలం కేటాయించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో క్రీడాకారిణికి అందించారు. ఇచ్చిన మాట ప్రకారం నెలలోపే ఇంటి స్థలం కేటాయించినందుకు ప్రభుత్వానికి జెఫ్రిన్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. గర్వించదగిన స్థానంలో మన కర్నూలు బిడ్డ ఉన్నారు. మీకు తెలుసు, పాపకు యాక్చువల్గా డెఫ్. మామూలుగా భగవంతుడు అన్నీ ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన పిల్లలు కూడా మనము ఎక్కడో ఉండటం చూసాం. బట్ భగవంతుడు ఆ లోపం ఎందుకు ఇచ్చినాడో, ఈ రకంగా ఆమెను మన ముందుకు తీసుకురావాలి, దేశం గర్వించే స్థానంలోకి రావాలని మరి ఆమె ద్వారా అట్లా చేస్తున్నాడో తెలియదు. కానీ నాకైతే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ నూతన పాలక మండలి పదవి బాధ్యతలు చేపట్టింది. చైర్మన్గా కేతన్ జయచంద్రారెడ్డి, వైస్ చైర్మన్గా వాసు యాదవ్లతో పాటు 10 మంది డైరెక్టర్లుగా శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ కేతన్ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ టౌన్ బ్యాంకు అభివృద్ధికి నూతన పాలక మండలి అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. నేను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు మా పాలకవర్గం అంతా కూడా మేము ఎమ్మెల్యే గారి సూచనలతో 1 లక్ష రూపాయలు లోను ఉన్నవారికి 8.5% గోల్డ్ లోన్ పైన ఇంతకుముందు ఇవ్వటం జరిగేది. దానిని ఇప్పుడు 5.5% తగ్గిస్తూ 8%తో 3,500 రూపాయలను ఇంతకుముందు ఇచ్చేవారు. 100 రూపాయలు పెంచుతూ గ్రామం పైన పెంచుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంస్కార భారతి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు స్వాతంత్ర సంగ్రామం అనే ఆధునిక చారిత్రాత్మక పద్యనాటక ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సంస్కార భారతి రాష్ట్ర సహాయ కార్యదర్శి రామ్ కుమార్ తెలిపారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్ నందు స్వాతంత్ర సంగ్రామం నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 75 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. దేశం మొత్తం ఇప్పుడు స్వాతంత్ర అమృతోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో నాటి పోరాట ఘట్టాలను, వీరుల త్యాగమయ జీవితాలను ఈ తరానికి గుర్తు చేస్తూ సంస్కార భారతి ఈ సమాజ సంఘటనని ఒక బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆజాదీ కా అమృత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనింగ్ మాఫియాతో తనకు సంబంధాలు ఉన్నట్లు చంద్రబాబుతో పాటు కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు తనపై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారన్నారు. మంత్రి పెద్దిరెడ్డిపైన తనపైన ఆరోపణలు చేసి రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు టీడీపీ నాయకులు చెప్పిందంతా విని అదేదో నిజం అని అనుకుంటారని, నమ్మేస్తారని ఈ అమాయకమైనటువంటి తెలుగుదేశం వాళ్ళు ఇంకా
భ్రమలో ఉన్నారు. అది మానుకుంటే బాగుంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో తుఫాను సమయంలో నష్టపోయిన రైతులకు అండగా నిలిచామని ఆ పార్టీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హెక్టార్ పత్తికి 15,000 రూపాయలు, అరటికి 30,000 రూపాయలు, చెరుకుకు 15,000 రూపాయల పరిహారం అందించి రైతులను ఆదుకున్నామని తెలిపారు. తుఫాను కారణంగా గాయపడిన వారికి ₹1,00,000 ఇచ్చామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం విపత్తుల సాయాన్ని అరకొరగా అందించి చేతులు దులుపుకుంటోందని తెలిపారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంత వరద విపత్తుల సమయంలో అక్కడికి పోయేదానికి ఆయనకి టైం లేదు. ఎమ్మెల్యేలు 150 మంది ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టుకొని వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయటం, మీరంతా నేను చెప్పినట్టు చేయాలని చెప్పేసి వాళ్ళకి మ్యాండేట్లు ఇస్తున్నాడు. ఇది ఎంత దురదృష్టం. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేస్తున్నామన్నారు. 3 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసగిస్తోందని అన్నారు. రైతులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ పోరాటాలకు సిద్ధమవుతోందని తెలిపారు. విధానాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మరి బాదుడు కార్యక్రమం ఎన్నికలకు మునుపు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం పైన ఆయన చెప్పినటువంటి బాదుడు అంతకు రెట్టింతలుగా ఈరోజు బాదుడు ప్రజలపైన ఏదైతే భారం వేస్తున్నాడో దానికి సంబంధించి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బిజిలీ మహోత్సవ్ను నిర్వహించనున్నట్లు తెలిపింది. జూలై 30న బిజిలీ మహోత్సవ్ ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రధాని ఆంధ్రప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న పలువురు లబ్ధిదారులతో సంభాషించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. బిజిలీ మహోత్సవ్ను రేపటి నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మహోత్సవాల్లో భాగంగా గృహాల విద్యుదీకరణ, వన్ నేషన్ వన్ గ్రిడ్, వినియోగదారుల హక్కు అనే ఇతివృత్తాలపై సాంస్కృతిక కార్యక్రమాలు, లఘు చిత్రాల ద్వారా అవగాహన కల్పించనున్నారు. దేశంలోని వివిధ రంగాల్లో మహిళా సాధికారతకు, వారి అభివృద్ధికి కృషి చేసిన మహిళలకు ఏటా ఇచ్చే నారీ శక్తి పురస్కారాలు 2022కు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 2023 మార్చి 8వ తేదీన జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈ పురస్కారాలను మంత్రిత్వ శాఖ ఇవ్వనుంది. నారీ శక్తి పురస్కారాలకు సంబంధించిన దరఖాస్తులను కేవలం ఆన్లైన్లో www.awards.gov.in లో మాత్రమే పంపాల్సి ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీలోగా ఈ దరఖాస్తులను సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా 3,661 కోట్ల రూపాయలను వీధి వ్యాపారులకు సూక్ష్మ రుణాలను అందించనున్నట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. నేషనల్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం జరిగిన జాతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వనిధి పథకం ద్వారా సుమారు 31 లక్షల మంది వీధి వ్యాపారులు రుణాలు పొందారని తెలిపారు. जुलाई 2022 तक 3,661 करोड़ रुपया माइक्रो क्रेडिट ऑलरेडी प्रोवाइड कर दिया गया था। और स्कीम का डिजाइन ऐसा है कि अगर आप 10,000 रुपए जो आप लोन लेते हो उसको जल्दी से लौटा दें तो आपको अगली इंस्टॉलमेंट 20,000 की एकदम मिल जाती है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 91వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఒడిషా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండగా కర్ణాటకపై ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల్లో ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే యానం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.